ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించారు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలే కాకుండా సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్ని సైతం వారు విన్నవించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక సంస్కరణ రావాలి, గ్రామీణ లేదా అన్ని ప్రాంతాల ప్రజలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతమైనటువంటి ఒక తరాన్ని సృష్టించాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, నాగార్జున సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ గారు అన్నటువంటి మాట, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి గొప్ప మాట వారు ఏ రకంగానైతే అన్నారో, ఎడ్యుకేషనల్ ఈ ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ అప్కమింగ్ స్టూడెంట్స్ అనేటువంటి భావనతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సీట్ రావాలన్నా, రెసిడెన్షియల్ స్కూల్ పోవాలనేటువంటి ఉబలాటం నుండి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలన్నా వద్దా అనేటువంటి సందిగ్ధ స్థితి కొనసాగుతూ ఉన్నది. అధ్యక్ష, దానికి జరిగినటువంటి అనేక సంఘటనలు కారణం. గౌరవ మంత్రి గారు వారు చెప్పినటువంటి లెక్కల్లో మాకున్నటువంటి సమాచారం చాలా తేడాగా ఉంది. అధ్యక్ష, ఈ సంవత్సర కాలంలో దాదాపు 800 మంది ఫుడ్ పాయిజన్కు లోనైనట్టు మాకున్నటువంటి సమాచారం. అధ్యక్ష, 54 మంది విద్యార్థులు చనిపోయినట్టు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. అధ్యక్ష, అంటే నెలకు సగటున 4-5 చనిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అని అంటే, నేను ఈ సందర్భంగా అధికార పక్షానికి సూచన చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తీవ్రతను అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నంబర్లు చెప్తున్నా తప్ప ఏదో ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలనేటువంటి ఆలోచన లేదు. అధ్యక్ష, ఒక జనరేషన్ ఇవాళ దట్టు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద విద్యార్థులకు అద్భుతమైనటువంటి విద్యను అందించేటువంటి విద్యాలయాల ఈ ఆశ్రమ పాఠశాల పరిస్థితి ఈ విధమైనటువంటి దుస్థితిలో కొనసాగితే ఖచ్చితంగా మనం అందరం సమాజానికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నల్లగొండ జిల్లా కొండే మల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థి, భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులంలో 10వ తరగతి విద్యార్థి, రకరకాలుగా సూర్యాపేటలో వైష్ణవి అనే విద్యార్థి, బొమ్మల రామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్లు. అధ్యక్ష, మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచెర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులు అస్వస్థత. అధ్యక్ష, అదే రకంగా కొయ్యడ కార్తీక్ అనే గురుకుల విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం. అధ్యక్ష.